టైగర్ జోన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3 జిల్లాల సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్ గా తీర్చిదిద్దడానికి అటవీ శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. వైల్డ్ లైఫ్ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అడవులతో టైగర్ జోన్ ఏర్పాటు కానుంది. వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, పాకాలలో 2 అభయారణ్యాలున్నాయి. 2009 వరకు ఈ అభయారణ్యాల్లో పులుల సంచారం ఉండేది. ఆ తర్వాత జరిగిన పులుల గణనలో వీటి జాడే లేకుండా పోయింది. చిరుత పులుల సంచారం ఉన్నట్లు తేలింది. పదుల సంఖ్యలో తిరిగిన పులులు ప్రస్తుతం అభయారణ్యాల్లో లేకపోవటం అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న అభయారణ్యాలకు పూర్వ వైభవం తీసుకురావాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏటూరు నాగారం కేంద్రంగా టైగర్ జోన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. దీనికి ప్రభుత్వం ఓకే చెబితే రాష్ట్రంలో 3వ టైగర్ జోన్ గా ఏటూరు నాగారానికి గుర్తింపు రానుంది. ఇది తాడోబా మహారాష్ట్ర వైపు, అలాగే ఛత్తీస్గఢ్ వైపు, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ వైపు కొంత మైగ్రేట్ అయినటువంటి సందర్భాలు మనకు తెలుస్తున్నాయి. తిరిగి మనం పులిని రప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఏటూరు నాగారం అభయారణ్యాన్ని మరి టైగర్ రిజర్వ్గా మనం ప్రతిపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు మా పై అధికారులు కూడా మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు. తెలంగాణలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 2 టైగర్ జోన్లున్నాయి. అమ్రాబాద్ కేంద్రంగా ఒక టైగర్ జోన్, కవ్వాల ప్రాంతంగా మరో టైగర్ జోన్ ఉన్నాయి. తాజాగా ఏటూరు నాగారం కేంద్రంగా 3వ టైగర్ జోన్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పులులకు ఆహారం లభించేలా టైగర్ జోన్ పరిధిలోని అడవులను తీర్చిదిద్దటమే ఈ జోన్ల లక్ష్యం. అందులో భాగంగానే ఏటూరు నాగారం అడవులను పులుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని మహదేవ్పూర్, మహాముత్తారం, వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, తాడ్వాయి, ఖమ్మం జిల్లాలోని గుండాల, ఇల్లంద మండలాల్లోని అడవులతో కలిపి రాష్ట్రంలో 3వ టైగర్ జోన్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టైగర్ రిజర్వ్ కవాల్లో ప్రకటించినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. కొన్ని ఊళ్ళను రీలొకేట్ చేసి వేరే దగ్గరికి పంపే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని చర్యలు తీసుకొని వాళ్లకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. అంటే ఇది ప్రతిపాదనలో ఉన్నది, చేయాలి అని భావనలో ఉన్నాం అందరం. ఉంటే ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఫండ్స్ కూడా చాలా ఫండ్స్ వస్తాయి. దాంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు, ఫారెస్ట్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఒక కట్టుదిట్టమైన చర్యలు చేసుకుంటే ఏంటంటే మనకి ఇది ముందు తరాలకు ఇది ఒక గిఫ్ట్ లాగా పనిచేస్తుంది. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదనలు భవిష్యత్ తరానికి ఓ వరం లాంటిది. ఆ దిశగా సర్కార్ త్వరితగతిన అనుమతిస్తే జిల్లాలోని అటవీ ప్రాంతానికి పూర్వ వైభవం రానుంది.